వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ హెచ్సియు. సో ఈ 400 ఎకరాలు అసలు ఎవరివి అండ్ దీని మీద అయితే చాలా మంది సినీ ఇండస్ట్రీ నటులు చాలా మంది అయితే రియాక్ట్ అవుతున్నారు. ఇన్ని సమస్యలు ఉండగా ఎందుకు దీని మీదే రియాక్ట్ అవుతున్నారు, దీని గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఏంటి సార్ అసలు ఈ 400 ఎకరాల స్టోరీ ఏంటి అండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో అసలు ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఏమండి, ఇప్పుడు హెచ్ఎస్సిది యూనివర్సిటీ ల్యాండా, ఈజ్ ఫారెస్ట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, సుప్రీంకోర్టులో ఏ కేసు గెలిచారు, అసలు ఎవరు పోరాడారు, ఎవరు ఈ సైటు గవర్నమెంట్కి సంబంధించిందండి. గవర్నమెంట్ ఇది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమంటారంటే ఇది పారదర్శక సంబంధం లేదు అంటారు. ఇది మీరు అందరూ వదిలేస్తే 20 సంవత్సరాలు మీరు సుప్రీంకోర్టుకు గెలిచాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు పాత గవర్నమెంటు అది కాజేసేద్దామని చూసింది అని అంటున్నారు. పాత గవర్నమెంట్ కాజేసేద్దామని చూసింది అంటున్నారు. ప్రైవేట్ పరం చేసి లాక్కుందాం కేటీఆర్ గారు అనుకుంటున్నారు అని అంటుంది. వీళ్ళేమంటారంటే ఆ హెచ్ఎస్ఏ ల్యాండ్ ఇది మొత్తం టోటల్గా స్టూడెంట్స్కి ఇది దీంట్లో కాపాడాలనేది వాళ్ళు చెప్తున్నారు. ఫారెస్ట్ ఉండాలంటారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు ఎవరికి తెలియదు. ఇప్పుడు పూర్తిగా బహిరంగత చేస్తేనే కానీ బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ఆ స్థలం ఒక్క స్థలం కూడా బయటికి వెళ్దామని చెప్తున్నారు. దాన్ని డెవలపింగ్ అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అలా మధ్యాహ్నం 3 గంటలకు రిజిస్టర్ గారు మొత్తం వెళ్ళి రిజిస్టర్ గారు అన్నీ చూసి దాని రిపోర్ట్ ఆధారం ఇవ్వమని చెప్పారు. చెట్లు నరకకుండా ఆపమన్నారు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే ఏది ఏవైనా మన తెలంగాణ జిల్లా డెవలప్ అవడానికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. స్థలాలు అమ్మకుండానే కేసీఆర్ గారు ఏమి రాష్ట్రాన్ని నడిపలేదు. స్థలాలు అమ్మేసి కాస్ట్లీ స్థలాలు అమ్మి ఎవరెవరు కట్టబెట్టారో, మరి ఎంతమంది దొరలకు కట్టబెట్టారో అన్నీ మనకు తెలిసిన విషయాలే. కనుక ఈ విషయంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ మాట్లాడటానికి పచ్చి బూతుల్లాగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంతెంత స్థలాలు ఎక్కడెక్కడ స్థలాలు ఎలా కాజేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొత్తం రేటు తీసుకొచ్చి హైప్ తీసుకొచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అబ్నార్మల్ సామాన్య పేదవాడు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకుని బతకటానికి నీకు అర్హత లేదు అని చెప్తూ వచ్చాడు బయటికి. అంటే సామాన్యుడు ఒక 1000 ఎసెప్ట్ తీసుకోవాలంటే 2,000 కోట్లు. ఒక ఎంప్లాయీ జీతం అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుందాం, ఏంటి వాళ్ళకి 15 లక్షలు నెలకు వస్తున్నాయా, 25 లక్షలు వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తాయి? ఒకప్పుడు 45 లక్షలు, 30 నుంచి 45 లక్షలు, 50 లక్షలు సామాన్యుడు అపార్ట్మెంట్ కొనుక్కునే పరిస్థితి ఉంటే ఈరోజు 1.5 కోటి దాటితే 2 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు అపార్ట్మెంట్లు అంటే సామాన్య ప్రజలు ఎక్కడ కొంటారు? వాళ్ళకి జీతాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి? దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది కేసీఆర్ గారు కాదా, కేటీఆర్ గారు కాదా, హరీష్ రావు గారు కాదా? ఇప్పుడు ఈ స్థలం కోసం రాద్ధాంతం చేశారా? ఆయనకి లేదు. బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంది కదా, గవర్నమెంట్ తప్పు చేస్తే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కమిటీ అయ్యండి, రమ్మనండి. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ మధ్యాహ్నం 3:30కి ఏదో తీర్పు ఇస్తుంది కదా, మొత్తం టోటల్గా దాని మీద చూడొచ్చు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా కొంతమంది ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతున్నారు. నాగార్జున గారు మొన్న ఏదో రియాక్ట్ అయ్యారు. అది 400 ఎకరాలు చెట్లు అన్నీ అది ఒక మంచి అందంగా ఉంటుంది ఏదో చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అదే విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి అంటే వాళ్ళ మీద ఒక టార్గెట్ చేశాడని చెప్పేసి ఇలా ఏమైనా రియాక్ట్ అవుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా నడిపిస్తున్నారని చెప్పేసి? ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ నడిపిస్తుంది. సినిమా వాళ్ళని బీఆర్ఎస్ నడిపిస్తుంది. మీరు ఏ విషయంలో నవనేయండి, కొండా సురేఖ గారి విషయంలో నవనేయండి, మొత్తం టోటల్గా రియాక్ట్ ½ అవర్లో రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ గారు ఏ తప్పు మాట్లాడకపోయినా ½ అవర్లో ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. మళ్ళీ పిసిసి అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సి తీసుకొచ్చారు. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా ఏది మన అల్లు అర్జున్ గారి విషయంలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే బెనిఫిట్స్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ప్రతి దాంట్లో సినిమా ఫీల్డ్లో కేటీఆర్ గారు బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. కేటీఆర్ గారి బ్యాక్గ్రౌండ్ నడిపించడమే కాదు, రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, అరాచకం సృష్టించడానికి చూస్తూ ఉన్నాడు. సినిమా వాళ్ళు కేటీఆర్ కూర్చోమంటే కూర్చుంటారు,
నించోమంటే నించుంటారు. ఇస్ ద సపోర్టెడ్ ఈజ్ కేటీఆర్, దాంట్లో నో డౌట్. మా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఆరు చీఫ్ మినిస్టర్గా లెక్క చేయట్లేదండి. కానీ అది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు తెలుసుకుంటారో మరి తెలియాలి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. ఈ దిల్ రాజు అనేవాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతాడు, అక్కడ మాట్లాడుతాడు, డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ విషయంలో నేను ఒకటే చెప్తా, క్లారిటీ చెప్పండి ఏదైనా విషయంలో. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేనేమంటున్నా మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని చూడకండి, ఆ పదవిని చూడండి, ఆ హోదాని చూడండి. మీరు హోదాని చూడట్లేదు. వీళ్ళు ఎంతసేపు కూడా ఒక యూగో ఫీలింగ్కి వెళ్తున్నారు. యూగో ఆ యూగో కరెక్ట్ కాదు. రెండో విషయం నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు 400 ఎకరాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాకా మనందరూ వెయిట్ చేసి ఉండాల్సిందే తప్ప అది ఏంటి అనేది పూర్తిగా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మనం ఎలా ఉంచేస్తే బాగుంటుంది, ఏదో కేటీఆర్ గారి మాటలు నమ్మి మా సినిమా వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో మీ ఉద్దేశం ఏంటంటే ఈ 400 ఎకరాలని నరికేయడం కరెక్టే అంటారా? ఏమండి నేను ఒకటి అడుగుతాను, రాష్ట్రంలో డబ్బులు లేవు, అలాగే అడవి కింద ఉంచితే బెటర్ అవుతుంది. ఫారెస్ట్ కాకుండా ఉంటే దాన్ని డెవలప్ చేసి దాన్ని మొత్తం టోటల్గా ఇప్పుడు ఆ డెవలప్ చేసి దాన్ని ఏదో మనం టోటల్గా ఏమైనా అక్కడ ఏమైనా కంపెనీలు కానీ ఏమైనా వస్తే మంచిది అవుద్ది, కానీ రాకుండా ఉంటే వద్దా? ఒకప్పుడు జూబ్లీహిల్స్ అడవి, ఒకప్పుడు మాదాపూర్ అడవి, ఒకప్పుడు కొండాపూర్ అడవి. మరి ఇవన్నీ మేము ఇక్కడ ఉన్నప్పుడే, ఇవన్నీ కూడా మేము 90లో మేము ఉన్నప్పుడే 1000 రూపాయల గజం కాదు కదా, 500 గజం కూడా ఎవరు కొనేవారు కాదు. విఠలరావు నగరాన్ని అదే అని ఇదని ఆ రోజు చేసేటప్పుడు ఎవరు రాలే. ఇదే జైబైరి సీసీ స్టూడియో ఉండే కొండాపూర్లో, కేఎస్ రామారావు గారిది, వెళ్ళాలంటే ఒకటే రోడ్డు ఉండే. మరి ఈరోజు ఆ పరిస్థితి ఎలాగొచ్చాయి? కొండాపూర్లో 90లో నేను 93లో నేను చూస్తే 96లో కొండాపూర్ అంతా మొత్తం సర్వేరాట్లతో చెట్లు ఉండే, నేను షూటింగ్లు చేసేవాళ్ళం. 96 చెప్తున్నా, 97, 98 అప్ 2000 దాకా కూడా కొండాపూర్ అడవి చెట్లు ఉండి ఇవన్నీ సర్వే తోటలు ఉంటే అక్కడ షూటింగ్లు చేసాం. మరి అవన్నీ మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి ఆ అడవులే కదా, ఆ చెట్టులే కదా ఈరోజు మరి సైబర్ టవర్ అయ్యింది, ఈరోజు మొత్తం టోటల్గా గచ్చిబోలి అయ్యింది. ఈరోజు మనం గొప్పగా చెప్తున్న నాన్సింగ్ అవ్వచ్చు, గొప్పగా చెప్తున్న కోకపేట అవ్వచ్చు, గొప్పగా చెప్తున్న అంతా అడవే కదా. ఈరోజు మన అడవిని మనం సుందరంగా మార్చుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా మరి అది డెవలపింగ్ అయింది కదా. మరి నియర్ బై మనం గచ్చిబౌలికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది మనం అడవి కింద వదిలేద్దామంటారా, దాన్ని డెవలప్ చేద్దామంటారా? ఫారెస్ట్ ల్యాండ్ కాకపోతే వన్యప్రాణులకు అన్యాయం జరగకూడదు. వన్యప్రాణులు జీవులో వదులుతారు, వన్యప్రాణులు ఉంటే జీవులో వదులుతారు. మన ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా ఉంటే వెరిఫికేషన్ చేసి ఉంటే అది ఇమీడియట్గా డెవలపింగ్ ఇచ్చి అది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని చూస్తాం తప్ప అభివృద్ధి చెందకుండా రేవంత్ రెడ్డి గారి ఇంటికో లేకపోతే బట్టి విక్రమార్క గారి ఇంటికో వేసుకోవట్లేదు కదా. నేను సొంతాన్ని కొనుక్కుంటానని చెప్పట్లేదు కదా. గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ కోసం చూస్తాం అంటున్నారు, ఇంచు కూడా పానివ్వు అంటున్నారు. సపోర్ట్ చేస్తే బాగుంటుందా? లేదా ఆ రోజు మనం సపోర్ట్ చేయకుండా ఉంటే సైబర్ టవర్ వచ్చేదా? ఆ రోజు సపోర్ట్ చేయకుండా గచ్చిబౌలి వచ్చేదా? ఆ రోజు సపోర్ట్ చేయకుండా ఉంటే కొండాపూర్ వచ్చేదా? ఆ రోజు సపోర్ట్ చేయకుంటే ఈరోజు రింగ్ రోడ్లు వచ్చేవా? ఈరోజు మా కోకాపేట 104 కోట్లు అయ్యేదా? ఈరోజు శంకరపల్లి మనం 50,000 రూపాయలు ఉన్న ఎకరం ఈరోజు మొత్తం టోటల్గా 15 కోట్లు అయ్యేదా? ఈరోజు మోహినాబాద్ ఉన్న సైతే 111 జీవోలో కూడా ఈరోజు 5 కోట్లు అయ్యేదా? అప్పా జంక్షన్ ఎలాగైంది, బండ్ల కూడా ఎలాగైంది, ఇవన్నీ అడివే. మేము తిరిగిన రోజులే, మేము షూటింగ్ చేసిన రోజులే. కాకపోతే మనకి ఇప్పుడు ఏం జరుగుతుందని సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం డిస్కషన్ అనేది ఓన్లీ చేస్తున్నాం తప్ప తీర్పు అనేది సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తే ఆ తీర్పుకి అందరూ కట్టుబడి ఉండవలసిందే. ఎందుకంటే పూర్తిగా మనం తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అంటే గవర్నమెంట్కి కేటీఆర్ గారికి సినిమా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారనే దానికోసం క్లారిటీ ఇచ్చాను. కేటీఆర్ గారు ఏ దానికైనా రాద్ధాంతం చేసి గవర్నమెంట్ లాక్కుందామని చూస్తున్నారు. గవర్నమెంట్ లాక్కుందామని చూస్తే రాత్రి పడిపోవడానికి ఇది 5 సంవత్సరాలు అవలే. నాకు తెలిసి సపోర్టెడ్ ఇస్ ద బీజేపీ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి గేమ్ ఆడుతుంది కనుక బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు మరి దాంట్లో ఇమ్మీడియట్లీ మనం అంతా చెక్ చేసుకొని చేయొచ్చు కదా. తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎవరు జరుగుతుంది, ఏం చేయొచ్చు చెప్పొచ్చు కదా. ఇది అక్కడ అటొక్కాలు ఇటొక్కాలు ఎందుకు వేస్తుంది? కనుక ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో తేలవలసిన విషయం ఉంది కాబట్టి మనం దీనికి ఎంతకన్నా ఎక్కువ మనం చేయడం కాబట్టి.